మనుషులకు దేవుని వాక్యం చదవటం అంటే చాలా బద్ధకం అండి. ఎవరన్నా చదివి వినిపిస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. క్రైస్తవులు తమంతట తాముగా బైబిల్ నేర్చుకోవాలి, కూర్చోవాలి, అసలు బైబిల్ మీద ఆలోచించాలి గట్టిగా అని అనుకోరండి. ఎవరైనా చెప్పేస్తే వినేసి నేర్చేసుకుందాం అనుకుంటారు. కొన్ని ఎవరైనా చెప్పినా సరిగ్గా వినరు. వాళ్ళకి నచ్చింది చెబితేనే వింటారు, నచ్చంది చెబితే పట్టించుకోరు. యుక్తమైన వాక్యాలు చెప్పకూడదు, మృదువైన మాటలనే పలకాలి, అప్పుడే వాక్యం వింటారు. కఠినంగా చెబితే వినరండి, ఖండించి చెబితే వినరు, గద్దించి చెబితే వినరు. ఆయన ఏంటంటే బాబు అలా మాడతాడు అంటారు, ఆయన ఏంటంటే అలా తిడుతున్నాడు అంటారు. మరి గద్దించి చెప్పకూడదా? ఖండించి వాక్యాన్ని బోధించకూడదా? సమాజమునకు బుద్ధి చెప్పకూడదా? చెప్పాలండి. చెప్పకపోతే సమాజం ఎప్పటికీ నేర్చుకోదు. అందుకే మన సంఘానికి వచ్చిన వాళ్ళు వాక్యంలో స్థిరపడక ముందే 1-2 వారాలు వచ్చి మానేస్తుంటారు. కారణం ఏంటంటే నేను చెప్పే మాటలు చాలా కఠినంగా అనిపిస్తాయండి. దేవుడు మెత్తగా, తీయగా, మృదువుగా చెప్పమని చెప్పలేదండి బైబిల్. ఖండించే చెప్పమన్నాడు, గట్టిగా చెప్పమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు, హెచ్చరించు అని ఉంటదండి. హెచ్చరించు గట్టిగా అన్నాడు. అవి దేవుని మాటలే, నా మాటలేమి కాదుగా. అంటే దేవుడు గట్టిగా చెప్పినా వినరు అన్నమాట.